శ్రీజ వర్సెస్ భరణి ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. హౌస్లోకి ఎవరు వెళ్ళబోతున్నారు కరెక్ట్గా గెస్ చేయండి. ఛానల్కి లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా, ఒక్క కామెంట్ మాత్రం ఇవ్వండి. 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాను. దయచేసి ఒక్క కామెంట్ ఇస్తే నాకు, మా ఛానల్కి, మా ఎడిటర్స్కి అందరికీ కొండంత బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక్క కామెంట్, శ్రీజ వెళ్తుంది ఇంట్లోకి, భరణి వెళ్తాడు, రెండిట్లో ఎవరు వెళ్తారు కామెంట్ చేయండి చాలు. దివ్యల్ మాదిరి ఈవిడ ఇంట్లోకి వచ్చిన రోజు ఒకలాగా, తర్వాత రోజు ఒకలాగా, ఆ తర్వాత రోజు ఒకలాగా, మళ్ళీ రివర్స్, ఇట్లా రకరకాల స్ట్రాటజీలతో ఇంట్లో తనకున్నటువంటి ఇన్ని సంవత్సరాలు తెలివితేటలన్నింటినీ కూడా చాలా స్ట్రాంగ్గా హౌస్లో ప్రయత్నాలు చేస్తూ, ముఖ్యంగా తనూజ మనసు గెలుచుకొని చాలా ప్రయత్నాలు చేసింది ఆవిడ. అయితే ఇక్కడ 3 విషయాల్లో ఆవిడ చాలా క్లియర్ కట్గా దొరికిపోయారు ఆడియన్స్ కన్నా నాకు అనిపించింది. ఒకటి, డీమన్ పవన్తో పాజిటివ్గా ఒక మంచి సిస్టర్గానో ఇదిగానో ఒక మంచి అక్వైంటెన్స్గా ఉండడానికి ఆమె చేసినటువంటి ప్రయత్నాలు నిక్కచ్చిగా జనాలకు దొరికిపోయేలా ఉన్నాయి. ఎందుకంటే అన్హెల్దీ రిలేషన్షిప్ అని రీతుని అన్నప్పుడు ఇద్దరి గురించి మాట్లాడింది, ఓకేనా. ఓన్లీ నువ్వు ఉండే విధానమే అన్హెల్దీగా ఉంది, డీమన్ పవన్తో మాట్లాడలా. ఏముందండి, తన గేమ్ వేరే వాళ్ళ సపోర్ట్తో వచ్చింది రీతు అని మాట్లాడినప్పుడు, ఏది నామినేషన్స్ అప్పుడు శ్రీజ వచ్చి డేగర్ ఇచ్చినప్పుడు సంగతి చెప్తున్నా, ఇచ్చినప్పుడు రీతు యొక్క గేమ్ వేరే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నడవట్లేదని మాట్లాడినప్పుడు ఇంట్లో అందరికీ బాండ్స్ ఉన్నాయని రీతు అన్నప్పుడు, మీకు సంజనాకి ఉంది, సారీ మీకు తనుజాకు ఉంది, సంజనాకి ఇమాన్యుయల్కి ఉంది, కళ్యాణ్కి తనుజాకు ఉంది, ఇట్లా మంచి బాండ్స్ ఇంట్లో అందరికీ ఉన్నాయి కదా బాండ్స్ అనేవి అన్న చెప్తున్నప్పుడు, వాళ్ళందరివి హెల్తీ బాండ్స్, నీది అన్హెల్తీ బాండ్స్ అని గట్టిగా అరిస్తే మీదకి వెళ్ళింది మాదిరి. రీతు కూడా ఒక అడుగు ముందుకు వచ్చి ఇట్లా చేయడం పెట్టేసి ఇంకా ఆపేసింది. సరే, అక్కడ డీమన్ పవన్ రెస్పాండ్ అవ్వలేదని చెప్పి రీతును డీమన్ పవన్ సోమవారం సాయంత్రం నుంచి కొట్టుకుంటున్నారు, ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు. అది వేరే టాపిక్, వేరే వీడియోలు మాడదాం. సో అట్లా అన్నప్పుడు అన్హెల్దీ రిలేషన్షిప్ మీది అన్నప్పుడు డీమన్ పవన్ని కూడా అంది. ఒక రిలేషన్షిప్ అన్హెల్దీ అంటే ఇద్దరిని అన్నట్టే. సో అనింది, కానీ అతన్ని మంచి చేసుకోవడానికి అతనికి మాత్రమే చెప్తోంది మంచి అంతా కూడా, వెళ్ళి రీతుకు చెప్పట్లా. లేదా అంత ముందు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. సరే, ఆ రోజు అంటే గొడవ అయింది, తర్వాత అనుకోవచ్చు. ఆ రోజు చెప్పే ప్రయత్నం చేయాలా, ఇప్పుడు కూడా డీమన్ పవన్కి చెప్తోంది. ఏమని, బయట బ్యాడ్ అయ్యేలాగా ఉంది, నువ్వు యాజ్ ఎ ప్లేయర్ చాలా మంచి ప్లేయరు, మీ ఇద్దరు విడివిడిగా జాగ్రత్తగా ఆడుకోండి తప్ప గొడవ, మీరు ఇట్లా రిలేషన్షిప్ ఎక్కువ హైలైట్ చేసుకోకండి అని చెప్తుంది. కానీ క్లియర్ కట్గా ఈమె ఒక క్రీమ్ రాస్తుంది డీమన్ పవన్ దగ్గర చేసుకోవడానికి, ఒక బ్రదర్గా కావచ్చు, బట్ స్టిల్ తన సపోర్ట్ కోసం ఆ బాండ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నాలు ఆవిడ చేస్తుంది అనేది క్లియర్గా ఆడియన్స్కి ఆవిడ నిక్కచ్చిగా దొరికిపోయింది. ఒకటి. రెండోది, ఏదైతే ఈ కోట కట్టాలనేటువంటి టాస్క్ జరిగిందో లోపల, సెకండ్ రౌండ్లో భరణి సెకండ్ రౌండ్ తర్వాత వెళ్ళిపోయాడు. ఆ రౌండ్ అసలు ఎవరు గెలవలేదు, వేరే విషయం. ఫస్ట్ రౌండ్లో సుమన్, కళ్యాణ్ చాలాసేపు సంచలక్స్గా ఇద్దరు కూడా గొడవపడి ఇది లోపల ఉంది, బయట ఉంది, ఆ బాక్స్లో లేదు, అంతా గొడవ జరుగుతుంది కదా. అయితే ఈ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో బజర్ మోగగానే, ఫస్ట్ బజర్ సెకండ్ బజర్ మోగగానే, అంటే ఎండ్ బజర్ మోగగానే గట్టిగా అరిచేసి సీజర్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈలోపు తనూజన ఎవరో వచ్చి వాళ్ళది అక్కడ లేదు, లోపల లేదు, మందే లోపల ఉంది, మనమే విన్నర్స్ అని తనూజ కూడా గట్టిగా అరిచేసింది. ఎంత మూర్ఖత్వంగా అనిపించింది తనూజ అలవడం. అట్లా ఒక ప్లేట్, దాన్ని ఏమన్నా ఒక రౌండ్ ఆఫ్ థింగ్ అది ఉండడం గెలుపు ఎట్లా అవుతుందో నాకైతే అర్థం కాల. అవతల వాళ్ళు గెలవలేదంటే ఓకే, వీళ్ళది కూడా గెలుపు కాదు కదా, ఆబ్వియస్లీ గెలుపు కదా, మనిషి అనేవాడు తెలిసిపోతుంది అక్కడ. అంత పెద్దదిగా ఒకటే ఉంది, అవన్నీ ఉండాలనేది బేసిక్ సెన్స్. అది వదిలేసి తనూజ మేమే గెలిచామని గట్టిగా అరిచేసి ఇమాన్యుయల్ చప్పట్లు కొట్టేసింది. అదే ఊపులో మాధురి కూడా వచ్చి ఇమాన్యుయల్తోనూ హైఫై కొట్టింది, నిఖిల్తోనూ కొట్టింది, గెలిచామని భరణి టీం తరఫున తను కూడా సంబరం చేసుకుంది కదా. కానీ అదే మాధురికి వచ్చేప్పటి తర్వాత సుమన్, కళ్యాణ్ సంచాలక్స్గా పనికిరారు అని పక్కన పెట్టేసి బిగ్ బాస్ మీరిద్దరే ఎంచుకోండి ఎవరో ఒక సంచాలక్ని అంటే శ్రీజ అండ్ భరణి కలిసి మాధురిని ఎంచుకుంటే ఏం చెప్పింది క్లియర్ కట్గా, ఈ ఫుల్ ఏదైతే శ్రీజ ఎంతో కొంత చేసింది కాబట్టి శ్రీజ విన్నర్ అని చెప్పింది. అక్కడ రెండోసారి చాలా క్లియర్ కట్గా ఆమె దొరికిపోయిందని నాకు అనిపించింది ఆడియన్స్కి. ఎందుకంటే ఇవంతా కూడా, అంటే భరణి ఒక 4 ఉండి, శ్రీజ ఒక 6 ఉండి, సరే చూసుకోలేదేమోలే ఆ టైంలో తనుజని అందరిని తప్పడుతున్నా నేను, సుమన్ శెట్టిని కూడా తప్పడుతున్నా ఈ విషయంలో. సో ఇక్కడ ఒక 4 ఉండి భరణి సైడ్, శ్రీజ సైడ్ ఒక 6 ఉండి, సో చూసుకోలేదేమోలే మాదిరి ఆ టైంలో, తర్వాత తెలుసుకుంది కాబట్టి సంచాలక్ అయ్యాక అట్లా న్యాయం చేద్దాం అనుకుంటే అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఆర్గ్యూ చేస్తున్నంత సేపు ఎగ్నెస్ట్గా ఆర్గ్యూ చేసింది, సుమన్ శెట్టి ఆర్గ్యూ చేస్తున్నంత సేపు అతనికి పాజిటివ్గా ఆర్గ్యూ చేసింది ఆవిడ. కానీ అల్టిమేట్గా సంచాలక్ ఇవ్వగానే న్యాయం వైపు నిలబడతాను అని శ్రీజాకి ఇచ్చేసి, నిజంగా అయితే శ్రీజాదే గెలుపు. అక్కడ బేసిక్ సెన్స్ ఏంటంటే ఇద్దరివి కూడా కంప్లీట్గా 100% బాక్స్లో లేవబ్బా, కాబట్టి అసలు ఆ రూల్ తీసేస్తాం ఫస్ట్ మనం, బేసిక్ థింగ్ అది.
తీసేసి మీ రెండో రూల్ ఏంటి, ఇవన్నీ నిలబడి ఉండాలి ఒక దాని మీద ఒకటి. అలా ఎక్కువ ఎవరికి ఉన్నాయి, శ్రీజాకి ఉన్నాయి, ఇతనికి అసలు ఒకటే ఉన్నాయి భరణికి. సో తీసేసి శ్రీజాకి ఇస్తాం, అదే ప్లేస్లో భరణి నుండి భరణికి ఇస్తాం. బేసిక్ సెన్స్ అది. సో ఆ లాజిక్ని బట్టి చెప్పింది ఆ రకంగా. రెండోసారి అంతకు ముందు వారికి 10 నిమిషాల ముందు ఎపిసోడ్లో అయితే 2 నిమిషాల ముందే అనుకోండి, మ్యాక్సిమం ఎపిసోడ్లో అయితే 5 నిమిషాల ముందు, పోనీ రియల్ లైవ్లో ఒక అరగంట ముందు వేసుకోండి. అరగంట ముందు ఒక మాట మాట్లాడి ఇట్లా వచ్చి సంచాలక్ అవగానే సీదాకి ఇచ్చేయడం అనేది రెండోసారి ఆవిడ గేమ్ పరంగా అడ్డంగా దొరికిపోయింది అనిపించింది నాకు. మూడోది ఏంటంటే, కావాలని వేసుకున్నారు, తెలియక వేసుకున్నారు, ఏదో ఒకటి గొడవ వేసుకోవాలనుకున్నారు, కానీ తనూజ అండ్ మాధురి మధ్య కూడా ఒక పెద్ద గొడవ అయింది. ఇవాళ ఎపిసోడ్లో కూడా చూసాం మనం. ఆ ఎపిసోడ్లో తనూజ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంటే మాధురి కూడా సీరియస్గా రియాక్ట్ అవుతున్నట్టే ఉంటుంది, కానీ అవ్వట్ల. మీరు అబ్జర్వ్ చేయండి, తీసి ఎక్కడన్నా పెట్టుకో అని తనుజ అంటది అనింది. అన్నప్పుడు మాధురి ఈ మాట వేరే వాళ్ళు ఉంటే అసలు ఊరుకుంటుందా? ఏం రియాక్ట్ అయింది తెలుసా తనుజ? అట్లా అంటే నువ్వే పెట్టుకో, నువ్వు కూడా పెట్టుకో అని. ఇంతే. తను ఏదన్నా అంటే తిని కూడా నువ్వే అది చేసుకో, నువ్వే అలాగ ఉండు, నువ్వే అది చేసుకో, నాకేం చెప్పగల, ఇట్లా చాలా నార్మల్ రియాక్ట్ అయింది. ఇదే మాట ఎవరైనా సరే, నేను ఆమెకు సపోర్ట్గా ఉండే ఎవరైనా సరే, లేదా ఆమెకి అగెనిస్ట్గా ఉండే దివ్య రీతిలో ఉండాలని సరే, ఎవరైనా సరే తీసి పెట్టుకో అంటే అసలు బతకనేస్తుంది ఆవిడని. నా ఏజ్ ఏంటి, నువ్వేంటి, నువ్వెంత నేనంత, ఎట్లా మాట్లాడతావు నువ్వు, అసలు పీకి పెట్టుకో ఏంటి, అక్కడ పెట్టుకోండి, నువ్వు నేను పెడతారా నీకు, నా సంగతి ఏమనుకుంటున్నావు, ఏం తెలుసు అసలు నీ గురించి, నా గురించి నీకు, ఈ రచ్చ అయిపోయేది అసలు ఆ ఎపిసోడ్ అంతా. కానీ తనూజ కాబట్టి, తనూజ ఓటింగ్ ఆవిడ చూసి వచ్చింది కాబట్టి, తనూజతో బాండ్ అందుకే ఆవిడ పెంచుకుంది కాబట్టి, హౌస్లో తనూజ పక్కన ఉంటే వాళ్ళు వేసే ఓట్లు మీకు పడతాయి అనే ఫీలింగ్ ఉంది కాబట్టి, తెల్లారిన దగ్గర నుంచి ఆవిడ తనూజ వెనకాల తిరుగుతూనే ఉంటుంది ఆవిడ తనూజ వెనకాల. మొన్న కూడా నేను లైవ్లో చూసా, ఏదో టాస్క్లో అయిపోయిన తర్వాత తనూజ చాలా డల్ అయిపోయి, అదే నామినేషన్స్ కోసం బయట నుంచి వచ్చారు కదా, ఆ రోజే నామినేషన్స్లో ఏదో మాట్లాడితే లోపలికి వెళ్ళి తనుజ బాధపడుతూ కూర్చుంది. సావగొట్టింది మాదిరి వెనకాల తిరిగి. ఐదు ప్లేసులు మారింది తనుజ. 5వ ప్లేస్లో కూడా వెళ్ళి పక్కనే కూర్చుంది. ఫస్ట్ ప్లేసు బాధపడుతుంది, నువ్వు రాకు మాదిరి, నేను ఏదో ఆలోచిస్తున్నా, స్పేస్ కావాలంది, వదల్లా, మళ్ళీ వచ్చింది. మళ్ళీ స్పేస్ మారిపోయింది తనుజ, మళ్ళీ అక్కడికి వచ్చింది, మళ్ళీ అక్కడ అడిగింది, అయినా కానీ వాళ్ళ మళ్ళీ 3వ ప్లేస్కి వెళ్ళింది. ఇట్లా 4-5 ప్లేసులు మారినా కానీ తనుజ వెనకాల తిరుగుతుంది. ఎందుకంటే బేసిక్ ఓట్స్ వస్తున్నాయి తనుజ టాప్లో ఉందని చూసి వచ్చింది మాదిరి కాబట్టి. అందువల్ల ఈ రకంగా 3 విషయాల్లో మాదిరి ఈరోజు క్లియర్ కట్గా ఆవిడ దొరికిపోయింది అన్నట్టు నాకైతే అనిపించింది. మీకేమనిపించింది నేను చెప్పిన దాని మీద అనేది కామెంట్ చేయండి. అండ్ హౌస్లోకి ఎవరు వెళ్తారో కరెక్ట్గా గెస్ చేయండి, శ్రీజ లేకపోతే భరణి, వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్తున్నారో మీరు కామెంట్ చేయండి.